హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మీనా ముక్తేశ్వర్. పునర్జన్మలో ఈరోజు 24వ భాగం చదువుకుందాం. మరి కథలోకి వెళ్ళిపోదాం. ఆలీని ఎక్కడ దింపి వచ్చారో అని గాంధీ గారు ఆరా తీశారు. అప్పుడే వచ్చాడు ఆలీని దింపిన అతను. ఈ ఫ్రంట్ బజార్లోనే దిగిపోయాడు సార్. అక్కడ ఎవరో వస్తారులే, తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను రెస్ట్ తీసుకుని వెళ్తాను అని మరీ చెప్పాడు సార్. ఓకే, అతనికి ఇచ్చిన నోట్ల నెంబర్లు మీరు తీసుకున్నారు కదూ అన్నారు గాంధీ గారు. అవును సార్, తీసుకున్నాను అన్నాడు పక్కన పోలీసు. ఈ సాగర్ దగ్గరకు వెళ్ళాలంటే ఏదో ఒక ఇబ్బంది వస్తుంది కదయ్యా, మొత్తానికి అతన్ని కలవాలి అనుకుంటున్న ప్రతిసారి అంటూ గాంధీ గారు ఆలోచిస్తుంటే ఇంతలో ఫోన్ మోగింది. గాంధీ గారు ఆలోచనలో పడ్డారు. ఆలీతో వెళ్ళిన పోలీస్తో మీరు చెప్పిన వ్యక్తి ఆలీని ఫాలో అవుతాడుగా అన్నాడు గాంధీ గారు. సార్, మనకక్కడ ఏరియాలో తెలిసిన అబ్బాయికి ముందే చెప్పి ఉంచాను, అక్కడ విషయాలు కనిపెట్టమని. ఆలీని అనుక్షణం కనిపెడతాడు అని చెప్పారు పోలీస్. ఓకే, ఏమీ అనుకోకపోతే అతనిది పెద్ద విషయం అని నాకు అనిపించటం లేదు సార్ అన్నాడు పోలీస్. అనిపించకపోతే మంచిదే, కానీ మరి అనిపించే వ్యక్తులు ఎవరో అయినా కనిపించాలి కదా మనకు అంటూ నవ్వేశారు గాంధీ గారు. ఇటువంటి కేసులు డీల్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది భద్రం. ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. ఇంతలో వినోద్ గారి గురించి కొన్ని డీటెయిల్స్ వచ్చాయి అని ఫోన్ వచ్చింది. అనిత భర్త వినోద్ని చంపాల్సిన అవసరం ఏం వచ్చింది? గాంధీ గారు తనకు అనుకూలమైన భద్రంతో కలిసి బయలుదేరారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి 1 గంటన్నరలో అక్కడికి చేరుకున్నారు. స్పెషల్ పోలీస్ ఆఫీసులో వచ్చిన సాక్ష్యాలను పరిశీలించడానికి వెళ్ళారు. అక్కడ వివరాలు సేకరించిన వ్యక్తి చెప్పడం ప్రారంభించారు. వినోద్ కేవలం సేవా సంస్థలకే డబ్బులు ఎక్కువగా వినియోగించే అలవాటు ఉంది. ఆయన భక్తులు, ఎటువంటి దురలవాట్లు లేనివారు. అలా కొన్ని ఆశ్రమాలను, సేవా సంస్థలను ఆయన ఒక వంతు దత్తత తీసుకొని ఆస్తిలో సగభాగం రాయడానికి లాయర్తో మాట్లాడుకున్నారు. ఆ లాయర్ జగదీష్తో విశాల దత్త గారికి పరిచయం ఉంది అని తెలిసింది. ఆయన ఆస్తి వివరాలు చూసే లాయర్ కూడా అతనే. కొడుకు కూడా ఉన్నాడు. సారిక గారి తన కొడుక్కి అటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు అన్నమాట. అమెరికా వెళ్లాల్సిన పరిస్థితి. ఇందులో విక్రమ్కి వచ్చిన లాభం ఏమిటి? ఆమెకు ఎంతో ఆస్తి ఉంది, కానీ మగతో ఏదో విషయంలో విశాల దత్త చేతిలో బాగా చావుబతుకుల్లో ఉండడంతో అందుకని విశాల దత్త చేతిలో కీలక జగదీష్ గారి ద్వారా ఈ విషయంలో కూడా పెద్ద ఉపయోగం అయితే లేదు. జీవితానికి ఒక రక్షణ కావాలి అని గమనించిన విశాల్ దత్త అటువంటి సమయంలో జగదీష్ తో చేతులు కలిపి ఈ విక్రమ్ అనే వాడిని అమెరికా పంపించారు. అక్కడ అతి భయంకరమైన రోగంతో బాధపడుతున్న కొడుకు కోసం ఇబ్బంది పడుతున్న సారిక గారికి విక్రమ్తో పెళ్లికి ఒప్పించారు. అమెరికా వెళ్ళిన తర్వాత కొడుక్కి ఉన్న జబ్బు తల్లికి కూడా ఉంది అని బయటపడింది. సారికకు విక్రమ్కి శారీరక సంబంధం మాత్రం లేదు. ఆమె ఆల్రెడీ పేషెంట్ అన్న విషయం అక్కడకు వెళ్ళేసరికి, కొడుకు కోసం బ్లడ్ టెస్టులన్నీ ఇచ్చేసరికి తల్లి కొడుకులకు ఇద్దరికీ ఒకే వ్యాధి ఉంది, అది కూడా ముదిరిపోయింది అని తెలిసింది. ఆపరేషన్ దాకా పోలేదు. ఇరువురు చనిపోవటం జరిగింది, అది వ్యాధి నిమిత్తమే అని తెలిసింది. వారిద్దరి మరణంలో మిస్టరీ అయితే లేదు, కానీ ఆస్తి విక్రమ్కి వస్తుంది, తద్వారా షేర్ చేసుకోవచ్చు అనుకున్నారు విశాల్ దత్త లాయర్. కానీ ఆమె తన ఆస్తులు తన బిడ్డకేమైనా జరిగితే ఆమె కూడా ఆశ్రమవాసిగా మారిపోవాలని ముందే నిర్ణయించుకొని వినోద్ నడిపిస్తున్న చారిటబుల్ ట్రస్ట్కి రాసేసింది. ఇప్పుడు వినోద్ ఆస్తిలో సగం సారిక గారి ఆస్తి గురించి వినోద్తో మాట్లాడిన లాయర్ ఆమె ఆస్తి కళ్ళు లేని అంధ బాలబాలికల సంస్థలకు రాసింది అని చెప్పాడు వినోద్. వినోద్కి దేని మీద ఆశ లేదు, ప్రాణం మీద కూడా ఆశ లేదు. ఆయన ఉండగా మనకు ఆ ఆస్తులు దొరికే అవకాశమే లేదు అని నిశ్చయించుకున్నారు. అందుకే అతన్ని బెదిరించడానికి ప్రయత్నించలేదు. ఆయనకు యాక్సిడెంట్ జరిగిన రోజు ఆయన ఆస్తిలో సగం సారిక గారి ఆస్తి మొత్తం కూడా పూర్తి బాధ్యతలను ఆ సంస్థలకు సంబంధించిన వారికి అప్పగించాలని బయలుదేరారు. విశాల్ దత్త లాయర్ ఇద్దరూ కూడా మనం ఏం చేసినా కూడా వినోద్ మాట మాత్రం వినే రకం కాదు అని తెలుసుకున్నారు. ఇక వినోద్ని చంపటమే తరువాయి అనుకొని ఆయనను ఒక లేడీ ద్వారా డైవర్ట్ చేయించి అన్ని పత్రాలు కూడా అతనితోనే బలవంతంగా సంతకం చేయించింది ఆ లేడీ. ఆ తర్వాత విక్రమ్ వినోద్ చేతులను బలవంతంగా 2 కట్టేసి డ్రైవింగ్ సీట్లో కార్ రేస్లో పెట్టేసి సిద్ధం చేసి ఉంచుకున్న వాహనంతో బ్రిడ్జి మీద నుండి కార్ని అతి వేగంగా డాష్ కొట్టడం జరిగింది. దారుణంగా చంపేశారు సార్ వినోద్ గారిని.
అందులో వినోద్ గారి డ్రైవర్ హస్తం కూడా ఉందని తెలిసింది. అతనిని లోబర్చుకొని అతని ద్వారానే వినోద్ గారు ఏ సమయానికి ఎక్కడికి వెళుతుందన్నీ కనిపెట్టారు. ఇందులో విక్రమ్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో అర్థం కాలేదు. అంటే సారిక గారి ఆస్తులు కూడా తీసుకునే వీలు కూడా లేదు, అతనికి ఏదో కంటి తుడుపుగా ఇచ్చినట్టున్నారు అంతే అని తెలిసింది అన్న పోలీస్ మాటలకు నాకు అర్థమైంది. విక్రమ్ అనితనే ప్రేమిస్తున్నాడు, ఆమె కోసం ఆ పని చేసి ఉండొచ్చు. అనిత గారికి తెలియకుండా వినోద్ చనిపోక ముందు నుండే విక్రమ్ అదే సిటీలో ఉంటూ అనిత గారిని దూరంగా ఎదురింటి అపార్ట్మెంట్లో అప్పుడప్పుడు గమనించేవాడు అన్న సమాచారం కూడా ఉంది సార్. అంటే సారికను చేసుకున్నాక విక్రమ్ అమెరికాలో ఎక్కువ లేరు, వారిద్దరూ చనిపోవడంతోనే ఇండియా ముందే వచ్చేశారన్నమాట అని అనుకున్నాడు గాంధీ. పోలీస్, లాయర్, ఒక డాక్టర్కి కూడా ఇందులో సంబంధం ఉంది. వినోద్ గారి హత్య విషయంలో జరిగింది ఇదే. ఇదంతా కేవలం డబ్బు కోసం కదా. ఏం చేసి చస్తారయ్యా ఇంత డబ్బు, బంగారం లాంటి వాడిని చంపేశారు ఆ వినోద్ గారిని అన్నారు గాంధీ గారు కోపంగా. ఒక రేంజ్కి వెళ్ళిపోయాక, డబ్బు సంపాదించాక ఇక అదే దాహం ఎక్కువైపోతుంది సార్. దాంతో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అన్ని వ్యసనాల కన్నా పెద్ద స్వార్థమైన వ్యసనం ఇది. ఆ ధనదాహం కోసం ఎంతమందినైనా చంపేస్తారు ఇటువంటి వారు. ఇలా డబ్బు జబ్బు పట్టిన వారు అండాదండా లేని పెద్ద పెద్ద కుటుంబాలని గమనిస్తూ ఉంటారు. అలాగే భర్తను పోగొట్టుకున్న సారికా మేడం గారికి కోట్ల ఆస్తులు ఉన్న సంగతి కనిపెట్టారు. ఆమెకు ఉన్న కష్టాలను అలుసుగా తీసుకొని అండగా విక్రమ్ను పంపించటం, విక్రమ్ని పావుగా వాడుకున్నారు. ఇప్పుడు వినోద్ గారు అంత పోరాడిన ఆ ఆస్తులు వివరాలు ఏమయ్యాయి అన్నారు గాంధీ గారు. ఏమో సార్, ఆ విషయం ఇంకా కోర్టులో నడుస్తుంది అనుకుంటున్నారు. అది తేలలేదు. అది తేలేంత వరకు ఆ ఆస్తులను వీళ్లే అనుభవిస్తారు. అప్పటి వరకు ఎవరు చస్తారో, ఎన్ని తరాలు మారతారో ఆ కేసు తేలే వరకు తెలియదు. విషయం ఎవరు డబ్బులు వారికి అందుతూనే ఉంటాయి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే అందరూ దొంగలే కదా అంటున్న ఇన్స్పెక్టర్ వైపు చూసి నిజం అంటూ నవ్వేశారు గాంధీ గారు. నిజమే, అందరూ దొంగలే. అవును సార్, అప్పుడే సారికా మేడం గారి స్థలంలో కాంప్లెక్స్ని కట్టేసి అద్దెలు కూడా ఇచ్చేశారు. ఇంకా ఎన్నో చేస్తున్నారు. వినోద్ గారి విషయంలో కూడా వారసులు లేరు, తల్లి వృద్ధురాలు అని కనిపెట్టారు. ఆ విషయాన్ని కూడా అలా చేశారు అని చెప్పిన పోలీస్ వైపు అలాగే చూశాడు గాంధీ. నిజంగా విదేశాలతో ఎన్నో బాధలు పడినప్పుడు అది ఒక గర్వంగా ఉండేది. మన దేశం మనమంతా ఒక్కటే, అందరం ఒక్కరమే అన్న భావంతో తెల్లవాళ్ళు చేసిన ఇబ్బందులను కూడా అందరం కలిసి కట్టుగా ఉండి ఆనందంగా ముందుకు అడుగులు వేసి యుద్ధం చేయగలిగే నేర్పు, సమర్థత, ఐకమత్యం అన్న బలంతో ఎదుర్కొన్నాం. ఇప్పుడు మన వాళ్ళు ఆ విదేశీ సంస్కృతిని వంటబట్టించుకొని భరతమాత గుండెల్లో గుణపాలు గుచ్చుతూ ఒకరినొకరు చంపుకు తింటున్నారు. దిక్కుమాలిన సమాజ వ్యవస్థ. చస్తే 6 అడుగుల నేల కూడా ఎక్కువే అని తెలుసు వేధవలకు. అంతకన్నా తీసుకువెళ్లేది ఏమీ లేదని కూడా తెలుసు. ఎందుకీ స్వార్థం, మతమాత్సర్యాలు అని బాధగా మాట్లాడారు స్పెషల్ ఆఫీసర్ గాంధీ. ఆయన దేశభక్తి అమితమైనది. ఆయన విదేశాల్లో ఉన్నా కూడా కొన్నాళ్ళు భారతదేశం అంటే ప్రాణం ఇచ్చే మనస్తత్వం ఆయనకు ఉంది. దేశం గురించి మాట్లాడుతున్న గాంధీ గారి మాటలకు అక్కడ ఉన్న అందరిలో కూడా ఒక రకమైన చైతన్యం వచ్చినట్లు అనిపించి సెల్యూట్ వారికి వారే చేశారు. దేశం మీద అభిమానంతోనే గాంధీ అన్న పేరు ఆయనకు పెట్టుకున్నారు గాంధీ గారి తల్లిదండ్రులు. అటువంటి వారి పెంపకంలో పెరిగిన గాంధీ ఈనాడు దేశం కోసం పోరాడడానికి, దేశ రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సంకల్పించుకున్న ఒక మహాజ్ఞాని, అలుపెరగని భారతదేశపు ముద్దుబిడ్డ. విక్రమ్ అనిత దగ్గర కూర్చొని నిద్రిస్తున్న ఆమె తలను ప్రేమతో నిమురుతూ, ఏ రకంగా నీకు ఏ బాధ కలిగినా తట్టుకోలేను. ఎంతోమందిని చూస్తున్నాను అనిత, అమృతం వంటి నీ మనసును ఎవ్వరిలోనూ చూడలేదు నేను అంటూ అనిత ఆరోగ్యం కోసం ఎంతో ఆందోళన పడుతున్నాడు విక్రమ్. మెలకు వచ్చిన అనిత విక్రమ్ వైపు చూసి, ఏమిటి ఇంత రాత్రి లేచి కూర్చున్నారు అని అడిగింది. ఏదైనా కారణం చేత నిన్ను దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే నేను భరించలేను అనిత, అది నాకు చావుతో సమానం అంటూ ఏడ్చేశాడు విక్రమ్. అలా ఎందుకు మాట్లాడుతున్నావు విక్రమ్ అన్నది అనిత. నా ప్రవర్తన బాబు పట్ల మీకు బాధ కలిగించింది కదా అన్నాడు విక్రమ్. అలా అని ఎవరన్నారు అన్నది అనిత ఆశ్చర్యంగా. మరి ఎందుకని మీ అన్నయ్య వాళ్ళు హోటల్ రూమ్లో ఉంటున్నారు అన్నాడు విక్రమ్. అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారు కదా అన్నది అనిత. అవును, నాకు ఫోన్ చేసి చెప్పారు, కానీ నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు బాబు,
బాబు వల్ల నువ్వు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్ట్రెయిన్ అవుతున్నావేమో అని నేను కాస్త కోపంగా ఉన్నాను అంతే. పసివాడి పైన నాకు కోపం ఎందుకుంటుంది చెప్పు అన్నాడు విక్రమ్. అదేమీ లేదులే, అన్నయ్యకు వేరే వాళ్లతో పని కూడా ఉంది, అందుకని వెళ్ళిపోయారు అన్నది అనిత. అది కాదు అంటున్న విక్రమ్ మాటకు అనిత అడ్డు వచ్చి, ఆ విషయాన్ని మీరెందుకంత సీరియస్గా తీసుకుంటున్నారు? బాబు ఆరోగ్యరీత్యా వాళ్ళు కూడా మానసికంగా బాధపడుతున్న సంగతి మీకు తెలీదా? నాకు నీకన్నా ప్రపంచంలో ఏది ఎక్కువ కాదనిత అంటూ అనితను దగ్గరకు తీసుకొని అలాగే పడుకుని ఉండిపోయాడు విక్రమ్. ఏమిటో ఒక్కోసారి విపరీతమైన ప్రేమను చూపిస్తారు, ఒక్కోసారి కంగారుగా ఉంటారు, ఒక్కొక్కసారి కోపంగా ఉంటున్నారు. అసలు ఎందుకు అలా పరిపక్వత లేని మనస్తత్వంతో ఉంటారో విక్రమ్ అర్థం కాదు అని బాధపడింది మనసులో అనిత. అంతకుముందు నన్ను ప్రేమించిన వేరొకరికి నాన్నగారు ఇచ్చి పెళ్లి చేశారని, అన్నయ్య విక్రమ్ పెద్దవాళ్ల ఇష్టం లేదు అని చెప్పినా కూడా తనే స్వయంగా బాధ్యత వహించి పెళ్లి చేశారు అనుకుంటూ నా జీవితం ఏ రకంగానూ నా పుట్టింటి వాళ్లకు ప్రశ్నార్థకంగా మారకూడదు అనుకుంది. గాంధీగారు వేసిన ప్రశ్నలు ఆమెలో కొత్త అనుమానాలకు బీజం పడింది. అందుకే ఒక రకమైన మౌనంలో ఉంటుంది అనిత. విక్రమ్ అందుకే అనుమానంతో అలా మాట్లాడుతున్నాడు. భర్తను పరీక్షా దృష్టితో చూస్తూ ఉంది అనిత. వినోద్ మరణం సహజ మరణం కాదు అన్నారు గాంధీగారు. ఆ విషయంలో విక్రమ్ని అనుమానిస్తున్నట్లుగా ఉన్నాయి సాక్ష్యాలు అని కూడా చెప్పారు. పైగా గాంధీగారు మీ ఆరోగ్య విషయంలో కూడా డాక్టర్ గారి సలహా లేనిదే ఏ మెడిసిన్స్ విడిగా తీసుకోకండి, అది కూడా మీ భర్త ఇచ్చినా తీసుకోకండి, మరి ఇంకెవరో ఇచ్చినా తీసుకోవద్దు అని చెప్పడం కాస్త ఆశ్చర్యం, సందేహం కలిగించింది అనితకు. సిటీ కల్చర్కి దూరంగా ఉన్న ఫామ్ హౌస్ అది. చుట్టూ పచ్చటి వాతావరణంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మధ్యలో చిన్న చిన్న అవుట్ హౌస్లాగా అందంగా ఉన్నాయి. డాక్టర్ సంజయ్ గారు తను ఉంటున్న అవుట్ హౌస్ రూమ్లోనే దగ్గరలోనే సంతోష్కి ప్రత్యేకంగా వైద్యం చేస్తున్నారు. గాంధీ గారి మాటలు చూస్తున్న విషయాలు గమనిస్తే బాబు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయం సంజయ్ గారికి అనిపించి శ్రద్ధ తీసుకుంటున్నారు. సంతోష్ అక్కడి వాతావరణంలో ఎంతో ఆనందంగా ఉంటున్నాడు. సంజయ్ గారు చెప్పినట్లు బాబుని ప్రతిరోజు కాసేపు గార్డెన్లో తిప్పడం, సంజయ్ గారు శ్రద్ధతో పెంచుతున్న అతి మనోహరమైన వృక్ష సంపద, అక్కడ ఉన్న పక్షులు, పెంపుడు జంతువులు, వాటన్నిటినీ చూపిస్తూ బాబుని ప్రశాంతంగా మంచి మంచి ఆట వస్తువులతో స్వతంత్రంగా ఆడుకునేటట్లుగా వీలు కల్పించారు సంజయ్. బాబు ఆహారం తీసుకునే పద్ధతిలో కూడా మార్పు చేశారు. సహజ సిద్ధమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వటం ప్రారంభించారు. చక్కటి గింజ ధాన్యాలు, ఆకుకూరలు, దుంప పదార్థాలు, న్యాచురల్ సూప్స్, సలాడ్స్, ఆరోగ్యానికి మేలు చేసే అన్ని రకాల పళ్ళు బాబుకి ఆహారంగా ఇస్తున్నారు. చాక్లెట్స్, బిస్కెట్స్ తదితర ప్యాకింగ్ ఫుడ్స్ని అస్సలు పెట్టడం లేదు. సంజయ్ గారు ఫామ్ హౌస్లో అన్ని చెట్లకు కాసిన కాయలను చూస్తూ బాబు ఆనందంగా ఆడుతూ తింటున్నాడు. ఇదివరకు ఏది తినాలన్నా పేచీ పెట్టి విసిరికొట్టేవాడు. సంజయ్ గారు బాబుతో కాసేపు తోటలో తను కూడా తిరుగుతూ, పక్షులన్నీ కూడా చక్కటి ఫ్రూట్స్ తింటూ ఉంటాయి. అవి ప్రశాంతంగా ఆనందంగా మాట్లాడతాయి, హ్యాపీగా ఉంటాయి. వాటికి కోపం రాదు బాబు, అందుకే పక్షులు పళ్ళు గింజధాన్యాలు తింటూ ఉంటాయి. చూస్తుంటే నీకెలా ఉంది బాబు అంటూ చాలా ప్రేమగా మాట్లాడుతున్న డాక్టర్ సంజయ్ బాబులో ఉన్న మానసిక ఒత్తిడి దూరం చేయటానికి ప్రతిదీ కూడా శాంతంగా నవ్వుతూ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అందంగా చూపిస్తూ వైద్యాన్ని మొదలుపెట్టారు. ప్రకృతిలో వచ్చిన వికృతమైన మార్పులు, అనర్థాలకు మరలా ప్రయత్నిస్తే ఆ ప్రకృతి సరైన కారణం చెబుతుంది అని గొప్పగా నమ్ముతారు డాక్టర్ సంజయ్. నదియా మౌళి షూటింగ్ ప్లేస్లో ఉంది. ఆమె దగ్గరకు పర్మిషన్ తీసుకొని వెళ్లారు గాంధీ గారు. షూటింగ్లో ఉన్నారు, ప్లీజ్ 10 నిమిషాలు వెయిట్ చేయండి అని చెప్పారు కో డైరెక్టర్ గారు. లోపల వెయిట్ చేయమని చెప్పడంతో గాంధీ గారు పర్వాలేదు అంటూ అక్కడ షూటింగ్ జరిగే ప్లేస్లోనే కూర్చున్నారు. నదియా మౌళి యాక్టింగ్ చేస్తున్నారు. ఒక అభంశుభం తెలియని ఆడపిల్లగా నేను మోసపోయాను, జీవితంలో ఏ ఆడది చేయకూడని తప్పు చేశాను అన్న డైలాగులు వస్తుంటే ఆమె నటిస్తూ ఉన్నారు. జీవితం నిలబెట్టుకునేసరికి భర్తతో బిడ్డతో అందరితో మోసపోయాను, చివరకు నాకు మిగిలింది ఏముంది అంటూ ఏడుస్తూ పడిపోవాలి నదియా మౌళి గారు. ఒక రకంగా ఆమె జీవితంలో పడిన బాధలకు యథార్థంగా ఉన్నట్లు అనిపించింది ఆ సన్నివేశం గాంధీ గారికి. ఎన్ని ఉన్నా ఆమె సంతోషంగా లేదు అనడానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి. నమస్తే సార్ అంటూ వచ్చారు నదియా మౌళి. నమస్తే అన్నారు గాంధీ గారు. అక్కడ ఉన్న గార్డెన్లోకి వెళ్ళారు. చెప్పండి సార్ అన్నది ఆమె. మీరు ఇప్పుడు ఇంత రిస్క్ తీసుకుని నటించటం ఎందుకు? మీ ఆరోగ్యం కూడా బాగున్నట్టు లేదు కదా అన్నారు గాంధీ గారు.
అవును, నిన్న పేపర్లో వచ్చిందిలేండి, బాగోలేదు. కొంచెం వార్తలు భారీగా ఉంటాయి అంటూ నవ్వింది నదియా మౌలి. ఎందుకు మేడం, మరి రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నారు స్పెషల్ ఆఫీసర్ గాంధీ గారు. బతికినంతకాలం ఏదో వ్యాపకం ఉండాలి సార్ అంటున్న నదియా మౌలి వైపు చూశారు గాంధీ. ఆశామౌళితో ఆర్తి అనే పేరు గల అమ్మాయి ఉండేది అని తెలుస్తుంది, కానీ ఆ అమ్మాయి వివరాలు తెలియడం లేదు. ఏదైనా చిన్న విషయం కానీ మీకు తెలిస్తే చెప్పగలరా అన్నారు గాంధీ గారు. ఆర్తి అనే అమ్మాయితో నాకు పరిచయం లేదు సార్. ఆశామౌళి తన గెస్ట్ హౌస్లో ఉంటున్నప్పుడు మాత్రమే ఆశామౌళికి తోడుగా ఉండేది ఆ అమ్మాయి అని తెలుసు. ఆడపిల్ల అలా తోడుగా ఉండడం మంచిదే అనిపించింది, కానీ అంతకు మించిన వివరాలు నేను తీసుకోలేదు. పరిస్థితులు ఇలా తారుమారు అవుతాయి అని తెలియదు కదా అన్నది నదియా మౌలి. అది నిజమే. హై సొసైటీలోకి వచ్చిన తర్వాత ఎవరి వ్యాపకాలు వారివి అవుతాయి. ఒకరి గురించి ఒకరు పట్టించుకునే వీలు ఉండదు. అన్ని చోట్ల ఉంటారు అందరూ. అలా ఉండాలని లేదులేండి అని గాంధీ గారు మాట్లాడుతూ, ఆశామౌళి గారు పూర్తిగా తను అనుకున్న మార్గంలో నడిచింది, అందుకే మీకు తెలిసినట్టు లేదు అన్నారు గాంధీ గారు. అవును అన్నట్లు తల పట్టుకుని అదంతా నా కర్మ అన్నట్లు బాధపడింది నదియా మౌలి. ఫ్రెండ్స్, ఈ భాగం ఇంతటితో పూర్తయింది. మీకు కథ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి. మీ సమీక్షలు కూడా నాకు ఉత్సాహాన్ని ఇస్తాయి అన్న సంగతి మర్చిపోకండి. ఉంటాను మరి. బాయ్.